వెల్కమ్ టు ఈటీ. వరుస ప్రాజెక్టులు చేస్తూ సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నారు నేచురల్ స్టార్ నాని. పక్కింటి అబ్బాయిలా అనిపించే నాని నుంచి కొత్త సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ వెయిట్ చేసే స్థాయికి నాని ఎదిగారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు సొంతంగా సినిమాలు నిర్మించే పొజిషన్కు వెళ్లిన నాని ప్రస్తుతం ది పారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ది పారడైజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనౌన్స్మెంట్ వీడియోతోనే ఈ సినిమాపై మేకర్స్ ఆడియన్స్ కు విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే నాని శ్రీకాంత్ కలిసి దసరా సినిమా చేయగా ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ది పారడైజ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ది పారడైజ్ సినిమా తర్వాత నాని తనకు హాయ్ నాన్న లాంటి మెమరబుల్ సినిమాను ఇచ్చిన శౌర్యతో సినిమా చేయనున్నారు. వాస్తవానికి నాని దానికంటే ముందే యంగ్ డైరెక్టర్ సుజీత్తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. సుజీత్ సినిమా వాయిదా పడడంతో నాని శౌర్య సినిమాను లైన్లో పెట్టినట్లు సమాచారం. అంటే నాని తన బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తనకు సూపర్ హిట్లు అందించిన డైరెక్టర్లతో చేస్తున్నారు అన్నమాట. హిట్ 3తో అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన నేచురల్ స్టార్ ఈ రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకొని కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని చూస్తున్నారు. మరి ఈ డైరెక్టర్ నానికి ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తారో చూడాలి. అయితే మధ్యలో శౌర్య ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తారు అని అన్నారు. కానీ అవన్నీ రూమర్లేనని తర్వాత తేలిన విషయం తెలిసిందే.